హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. ఇవాళ మన ఛానల్లో విమెన్స్ డే సందర్భంగా నేను మీ అందరి కోసం ముఖ్యంగా 80s అండ్ 90s కిడ్స్కి వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ రిఫ్రెష్ చేసే రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదే ఇమ్లీ క్యాండీ. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, నల్లుప్పు, జీరా పౌడర్, చాట్ మసాలా. ఇప్పుడు ఒక బౌల్లోకి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 100 గ్రాముల చింతపండు తీసుకుని అందులోకి 200 ml నీళ్లు పోసుకుని 4-5 గంటల పాటు బాగా నాననివ్వాలి. 4-5 గంటల తర్వాత నానడానికి పోసిన నీళ్ళల్లోనే చింతపండుని బాగా పిసికి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులోకి స్ట్రైనర్ పెట్టుకుని ఇందాకే పిసికిన చింతపండుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూపిస్తున్న విధంగా గుజ్జు మొత్తం దిగిపోయి పిప్పి మాత్రమే మిగిలేలాగా బాగా ఒత్తుకోవాలి. ఇలా చింతపండును మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చివర్లో మిగిలిన పిప్పిని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి స్ట్రైనర్లో వేసుకుని ఒత్తుకుంటే గుజ్జు మొత్తం దిగిపోయి చింతపండు పేస్ట్ రెడీ అవుతుంది. ఈ ఇమ్లీ క్యాండీ రెసిపీని చింతపండుతో మాత్రమే కాకుండా కావాలంటే చింతకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని అందులోకి 200 గ్రాముల బెల్లం వేసుకుని నీళ్లు పోయకుండా బెల్లం కరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ లో ఫ్లేమ్లో బెల్లం పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకంలోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చికారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ నల్లుప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఇమ్లీ క్యాండీని చేసుకోవడానికి చింతపండును ఎక్కువసేపు నానబెట్టే టైం లేదు అనుకుంటే కనుక నీళ్ళని బాగా మరిగించి చింతపండులో పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో పాకం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ప్యాన్కి అడుగును అంటుకోకుండా గరిటెకి అంటుకుని వచ్చేస్తుందంటే పాకం దగ్గర పడిందని అర్థం. ఈ టైంలో పొయ్యి ఆపేసి ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని అందులోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ప్లేట్లో వేసిన మిశ్రమం పూర్తిగా చల్లారిందనుకున్న తర్వాత చేతుల్ని కాస్త తడుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఐస్ క్రీమ్ పుల్లలకి గుచ్చుకున్నా లేదా చాక్లెట్ వేఫర్లో వేసి చుట్టుకున్నా చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయ్యిందనుకుంటే కనుక నాన్ స్టిక్ ప్యాన్లో కాస్త నీళ్లు పోసుకుని ఈ మిశ్రమాన్ని వేసుకుని కాస్త వేడి చేసుకుంటే మళ్ళీ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఈ ఇమ్లీ క్యాండీని పుల్లగా తినడానికి ఇష్టపడే వాళ్ళు బెల్లం 150 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. లేదా పులుపు ఎక్కువగా పట్టలేమనుకునే వాళ్ళైతే 200 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. అలాగే దీనిలో బెల్లానికి బదులు పంచదార కూడా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఇమ్లీ క్యాండీస్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు నేను చేసే రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా అంత ఇంట్రెస్ట్ పెరిగి మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.